హాయ్ అండి, ఏం చేస్తున్నారు అందరికీ గుడ్ మార్నింగ్. శుభ మంగళవారం. ఈరోజు మంగళవారం కదండి, మాకు పూజ అయిపోయింది. టిఫిన్ సెక్షన్లోకి వచ్చేసాను. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? అందరూ మిమ్మల్ని పొద్దున అందరినీ గుర్తు చేసుకోకపోతే నాకేం తెలియదండి. మరి మీకు అయితే ఎలాగుంటుందో నాకు తెలియదు కానీ అండి, యూట్యూబ్ మొదలెట్టిన కానీ మీరు అందరూ అంటే నాకు చాలా అభిమానం అండి. చూడండి, పూజ అయిపోయిందండి. నాకు పూజ చేసుకున్నాను. మంగళవారం కదండి వేళ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను. జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఏం చేస్తున్నారు అందరూ? ఇదిగోండి, నాకు టిఫిన్లు అవుతున్నాయండి. మా ఆయన గారికి వేయాలి కదండి. పాలు మరుగుతున్నాయి. రొట్టె వేసానండి, దెబ్బ రొట్టెలు వేసేస్తున్నాను. నన్నైతే ఇడ్లీ వేసానండి. నేను ఇడ్లీ వేసాను. ఈరోజు అయితే రొట్టెలు వేస్తున్నాను. మీ ఇంట్లో ఏం టిఫిన్ అండి ఈరోజు? ఇంకా మంగళవారం వచ్చేసరికి నాకు పొద్దున్నే పని అయిపోవాలండి. పొద్దున్నే లేచి ముందు ఇల్లు గుమ్మాలు తుడిచేసుకొని శుభ్రంగా సాయంత్రం గదిలో కడిగేసుకుంటాం కదండి. అన్నీ శుభ్రం అయిపోయిన తర్వాత ఇంకా నేను స్నానం వెంటనే చేసేసి టిఫిన్ సెక్షన్లోకి వచ్చేస్తాను పూజ చేసేసుకొని. ఇవన్నీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం అంతా బాగా జరిగింది, అంతా బాగా జరిగింది. అందరూ అనుకున్న పనులు నెరవేరాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కోరుకుంటున్నానండి. నేను ఈరోజైతే దెబ్బరొట్టెలు వేసేసానండి. నేను ఎక్కువ దెబ్బరొట్టెలు అంటే మా ఆయన గారికి చాలా ఇష్టం అండి. రొట్టె అంటే నేను అందుకే రొట్టెలు వేస్తానండి ఎక్కువ. నేనైతే ఇడ్లీ వేసానండి. ఇడ్లీ తినేసాము, బాగానే వచ్చినాయి ఇడ్లీలు కూడాను. కొత్త పాత్ర ఏంటేమోనండి, ఒక్కోసారి కొంచెం పొంగిపోతున్నాయండి ఇడ్లీలు. ఈరోజు నిన్న బాగానే వచ్చినాయి. ఈరోజు అయితే ఇడ్లీ లేదు, ఇంకా రొట్టె వేస్తున్నాను. ఇంకేంటండి మీ విశేషాలు? మీరేం వండుకున్నారు? ఏ టిఫిన్లు చేసుకున్నారు అందరూ? శ్రీశైలం వెళ్ళొచ్చిన తర్వాత నాకు చాలా రిలీఫ్గా ఉందండి. ఆ దర్శనం చాలా బాగా జరిగిందండి శ్రీశైలంలోని. కాకపోతే ఏంటంటే అక్కడ పసుపు కుంకాలు కొనుక్కుందామని వెళ్తేనండి, అమ్మవారికి అభిషేకం చేసిన కుంకాలు, శివుడికి అభిషేకం చేసిన విభూది చూడండి, విభూది ఇస్తున్నారండి. రెండు కలిపి 80 రూపాయలకి ఇస్తున్నారండి డబ్బాలో. అమ్మవారి కుంకుమ అయితే సరిగా అంటుకుంటలేదండి. అది సరే, అభిషేకం చేసిన కుంకుమే కదా అనేసి నేను ఇంకా కుంకుమ అలాగే వాడేస్తున్నాను. ఇదిగోండి, అలా వాడేస్తున్నాను. ఇదిగోండి, ఇదైతే విభూదండి. ఇదైతే వచ్చే రాగానే మీకు చూపిద్దాం అనుకున్నానండి, నాకు కుదరలేదు. ఇదిగోండి, కుంకుమ చూడండి. కుంకుమ కొంచెం అంటుకుంటలేదండి సరిగాను. సరే, అమ్మవారికి అభిషేకం చేసిన కుంకుమ కదా అని నేను ఇంకా వాడేస్తున్నానండి. నేను చూడండి ఎలా రాలిపోతుందో, ఎలాగ అంటుకుంటలేదు సరిగాను. కానీ అమ్మవారి కుంకుమ అండి అక్కడ ఉచితంగా ఇవ్వచ్చండి. వాళ్ళు బాక్సులు కట్టేసి బోల్ డబ్బులకు అమ్ముతున్నారండి. అసలు వ్యాపారం అయిపోయిందండి అక్కడ, ప్రతిదీ వ్యాపారం అయిపోయింది. ఏం చేసుకుంటారండి? కుంకుమ అమ్మవారి పేరెంట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఎంత బాగుంటుంది. ఎవరండి అక్కడ అభిషేకం చేసిన కుంకుమ అని, అభిషేకం చేసిన విభూదని వాళ్ళు వ్యాపారం కింద నడుపుతున్నారండి. అక్కడ దేవుడి ప్రసాదం ఎంతండి, వెంటనే ఇచ్చేస్తే బాగుంటుందో. ఈరోజు మళ్ళీ కొనుక్కు తెచ్చుకున్న మా అలాంటి వాళ్ళకైనా కొంచెం రోజు కుంకుమ పెట్టుకుని ఇదైనా ఉండాలి కదండి. ఆ కుంకుమ పెట్టుకుంటే అసలు ముఖానికే ఉండలేదండి, రాలిపోతుందండి. ఆ కుంకుమ వచ్చిన వెంటనే అందరికీ ప్రజలకు అందరికి ఇచ్చే తలకొకంత ప్రసాదం కదా అని పెట్టుకుంటారు కదండి. అసలు ఏంటోనండి, ప్రపంచం అలాగైపోతుంది. మనం ఏం చేయలేమనుకోండి, అంతా మారిపోతుంది. అన్నీ కల్తీ అయిపోయినాయండి. ఏది తిందామన్నా కల్తీ అయిపోతుంది. పాలు తాగుదామన్నా కనీసం పాలు కూడా కల్తీ అయిపోతున్నాయి. అన్నీ ఇలాగే ఉన్నాయండి. ఎవరిని ఏమో అనలేం కదండి. మనం సృష్టిలో ఏం జరుగుతుందో అంతా భగవంతుడి మీద భారం వేసండి మనం అలా వెళ్ళిపోవడమేనండి. మన భవిష్యత్తు ఎలాగ అయిపోయిందండి. మన పిల్లలు ఎలాగ వెళ్తున్నారా అనేసి భయంకరంగా ఉందండి ఈ రోజుల్లోని. ఇప్పటివరకు నా మాట అన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. దెబ్బరొట్టె తిందాం రండి. అదిగోండి, బాయ్.